ఈ రోజు మన రెసిపీ వచ్చి నత్తల ఫ్రై అండి. ఇదైతే హెల్త్ కి చాలా మంచిది. ఇందులో హై ప్రోటీన్ ఫైబర్ ఉండడం వల్ల మన బాడీకి చాలా ఆరోగ్య లాభాలు అయితే ఉన్నాయండి. దీన్ని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల బాడీలో చాలా మార్పులు అయితే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని క్లీన్ చేస్తే వండడం చాలా ఈజీ, కానీ క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి. క్లీన్ చేసుకునే విధానం గనక సరిగ్గా బాగోకపోతే నీచు వాసన వచ్చేసి మొత్తం అంతా కూడా పాడేయాల్సి వస్తుంది. నత్తల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో పసుపు ఉప్పు వేసి బాగా ఇలాగా రుద్దుతూ కలుపుతుంటే జిగురు చూసారా ఎంత వచ్చిందో, ఇదంతా కూడా బాగా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం జిగురంతా బాగా క్లీన్ చేసుకుంటూ ఎన్నిసార్లు అవసరమైతే అన్ని సార్లు క్లీన్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు వేస్తూ ఈ జిగురంతా పోయే విధంగా కడుగుతూనే ఉండాలి. మనం ఎంత క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. బాగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న నత్తల్ని కూడా వేసి కొద్దిగా సాల్ట్ ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ లో బాగా ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టుకుని టాస్ చేసుకోవాలి. ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుని కుక్కర్ కి లిడ్ ని పెట్టేసి ఒక 9 నుంచి 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి. నత్త మాంసం చిన్నగా ఉన్నా కూడా త్వరగా అయితే ఉడకదండి, మటన్ కన్నా గట్టిగా ఉంటుంది. సో 9 నుంచి 10 విజిల్స్ వరకు వేయించుకున్న తర్వాత ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి తీసేయాలి. నత్తల మాంసాన్ని ఇందులో నుంచి స్ట్రెయిన్ చేసి తీసేసుకొని ఇందులో ఉన్న జిగురంతా కూడా ఒక 50 to 60% ఇక్కడైతే పోతుంది. ఈ వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ మాంసాన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వాష్ చేసుకుని, ఇంకా జిగురు గనక పోలేదంటే కొద్దిగా వెనిగర్ గాని నిమ్మ చెక్కను గాని పిండుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ నీసు వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇందులో నుంచి పైకి తేటలాగా జిగురు తేరుతుంది. దాన్నంతా కూడా వంచేసుకుంటూ మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ మాంసం టేస్ట్ అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నున్నాయో క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతే ఉంటుందండి. కొంచెం ఓపిక్ గా చేసుకుంటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే రెడీ అయిపోతుంది. సో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకును వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ నత్త మాంసాన్ని అంతా కూడా వేసి బాగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవాలి. బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అంతా మంచి అరోమాతో ఉంటుంది. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టి నీసు వాసన అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ని పసుపుని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కకి పట్టి బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మసాలా అంతా కూడా ముక్కకి పట్టి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అయ్యి బాగుంటుందండి. చాలా మందికి తెలియదు నత్త మాంసాన్ని తింటారని. నాకు కూడా తెలియదు. ఫస్ట్ లో నేను కూడా తినేదాన్ని కాదు. నేను ఫస్ట్ టైం తినడం అలాగే ఫస్ట్ టైం కుక్ చేయడం మా హస్బెండ్ చెప్పినట్టు కుక్ చేశాను. ఆయన కూడా హెల్ప్ చేశారు. దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా తింటారు. ఇందులోకి ఎంత ఘాటుగా ఉంటే అంత బాగుంటుందండి. అందుకే పచ్చిమిర్చిని కూడా ఎక్కువగానే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో కొద్దిగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి రెడీ అయిపోయిందంటే ఇది రైస్ లో గానీ బిర్యానీలో గానీ సైడ్ డిష్ గా బాగుంటుంది. రైస్ లో తింటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.